ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ సహా నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇక రేపు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి ఎన్ని రోజుల అలర్ట్ ఉంది? అప్డేట్స్ ఏంటి? వచ్చే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా చూసాము, మనకు ఎండ తీవ్రతతో పాటు ఒక్కసారిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం అవ్వడంతో కూడా వాతావరణం చల్లబడి అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇటు జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనంతో పాటు ఒక ద్రోణి, అదేవిధంగా ఈ రోజు అల్పపీడనం ఫామ్ అయిందని చెప్పేసి దీని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం సార్. సో రాష్ట్రానికి సంబంధించి వర్షాలకు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు సినాప్టిక్ కండిషన్స్ ఎక్కడెక్కడ నమోదయ్యాయి సార్ బంగాళాఖాతంలో? గత 2 రోజులుగా మనకి ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అరౌండ్ 5:30 దిస్ మార్నింగ్ మనకి ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి ఒక ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్ర, మన తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో మనకి ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఈరోజు మనకి ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఈరోజు రేపు మనకి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మనం హెవీ రెయిన్ఫాల్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ నెల 25వ తారీఖున మనకి ఈ వెస్ట్ సెంట్రల్ బే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో మరొక అల్పపీడనం ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి 26వ తారీఖు నాటికి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి 27వ తారీఖు నాటికి ఇది కోస్తా ఆంధ్ర, మన సౌత్ ఒడిస్సా మధ్యలో ఈ ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ రకంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఈ నెల 25వ తారీఖు నుంచి దీని గమనంలో ఇంచుమించు 27వ తారీఖు వరకు కూడా మనకి విస్తృతంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 25, 26వ తారీఖున చాలా జిల్లాల్లో భారీ వర్షానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా దాని స్థితిని బట్టి అప్పుడు మనం పేర్కొనే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు జిల్లాలో కావచ్చు, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ భారీ వర్షాలు, అదేవిధంగా ఇటు జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి విస్తారంగా వర్షాలు పడినాయండి. ముఖ్యంగా అతి భారీ వర్షాలు అయితే మనకి మెదక్, జనగాం, మనకి యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతంలో 12 సెంటీమీటర్ల పైబడి 12 నుంచి 16 సెంటీమీటర్ల వరకు ఈ 3 జిల్లాల్లో మనకి వర్షపాతం రికార్డ్ అయింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో 1-2 చోట్ల 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం, మిగిలిన 2 జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా భారీ వర్షము, ఇంటెన్స్ స్పెల్స్ 5 to 7 సెంటీమీటర్స్ చాలా చోట్ల రికార్డ్ అయింది. అలాగే మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు, ఇటు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతంలో కూడా మనకి చాలా చోట్ల విస్తారంగా మోడరేట్ రైన్, కొద్దిపాటి భారీ వర్షం కూడా ఈ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయింది. ఓకే సార్, ఇక ప్రస్తుతం ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల కావచ్చు ఈ రోజు రేపటికి సంబంధించి భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది, జిల్లాలకు సంబంధించి కావచ్చు ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది సార్? మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఈ ద్రోణి ప్రభావము, అలాగే అల్పపీడన ప్రభావంతో మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ నిజామాబాదు, నిర్మల్, కుమరం భీము, మంచిర్యాల, అలాగే ఈశాన్య తెలంగాణలో జయశంకర్, భూపాల్పల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే మహబూబాబాదు,
ఇటు సిద్దిపేట, జనగాం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లోని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు ఇంచుమించుగా భారీ వర్షం వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలతో పాటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఉదయం అంతా కూడా దాదాపు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. సాయంత్రం రాత్రి అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ కుండపోత వర్షం లాంటి కూడా ఒక భారీ వర్షం నమోదవుతా ఉంది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో కనిపిస్తున్నాయి సార్? కారణాలు ఏంటి? హైదరాబాద్లో మనం ప్రత్యేకంగా ఈ సీజన్లో చూసినట్టయితే మనకి ఈ తేడా అనేది ఒక రకమైన తేడా అనేది ప్రస్ఫుటంగా మనం చూస్తున్నాము. ఇది ఏమిటంటే మనకి పగటిపూట మనకి టెంపరేచర్లు అనేవి అసాధారణంగా ఇంచుమించు 31 నుంచి 34 డిగ్రీల వరకు పెరిగిపోవడము, సాయంత్రానికి మనకి పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సడన్గా వర్షపాతం పట్టము చూస్తున్నాము. దీనికి కారణం ముఖ్యంగా మనం భావిస్తుంది ఏంటంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది మనము ప్రస్తుతం దీని యొక్క పరిణామాలు మనం చూస్తున్నాం. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే మనకి సిటీలో టెంపరేచర్లు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో వేడిగాలు అనేవి కింద నుంచి పైకి పోయి ఈ ప్రాంతంలో కంపేర్ టు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో మనం పడతాయని ఎక్స్పెక్ట్ చేసిన రెయిన్స్ కూడా వచ్చి సిటీలో పడుతున్నాయి. ఎందుకంటే ఈ తేమగాళ్ళు అనేవి సిటీ వైపు వేడిమి వల్ల ఆకర్షితం అయిపోయి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి సిటీలో 4 పక్కల 4 చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఇనిషియల్గా ఏర్పడటము, తదుపరి ఇవన్నీ కూడా మనకి కాన్ఫ్లుయెన్స్ అయిపోయి మొత్తం సిటీ అంతా కూడా విస్తృతంగా వర్షం పడటం అనేది మనం చూస్తున్నాము. రాగల 4-5 రోజుల్లో కూడా మనకి సినాప్టిక్ ఫీచర్స్ బాగా ఉన్నందున మాయిశ్చర్ అవైలబిలిటీ బాగా ఉంటుంది. సో మనం ఈ రాగల 4-5 రోజుల్లో కూడా సిటీలో ఇటువంటి వాతావరణం చూసే అవకాశం ఉందండి. ఓకే సార్, ఇక 4-5 రోజుల పాటు కూడా సిటీలో ఇట్లాంటి వాతావరణం ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు రేపు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏ సమయంలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది, దట్టు భారీ వర్షాలు అని చెప్తూ ఉన్నారు కదా. సో ఇటు అధికారులకు సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు సార్? ఈ రోజు రేపు కూడా మనకి మధ్యాహ్నం దాటిన తర్వాత ఈ అక్యుములేషన్ అనేది ఎక్కువ అవుతుంది జనరల్గా. దానికి తోడు మనకి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసినట్టయితే ఆ ప్రాంతాల్లో మరింత వర్షం పడడానికి ఛాన్స్ కూడా క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉంటుంది. సో ఈరోజు రేపు కూడా మనకి ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టుగా మనం సంబంధిత అధికారులకి మన బులెటిన్ల ద్వారా, అలాగే స్పెషల్ బులెటిన్స్ ప్లస్ మన నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి 24/7 ఎవ్రీ 3 అవర్స్కి అవసరాన్ని బట్టి 1 అవర్కి కూడా మనకి సిటీలోని జిహెచ్ఎంసీ అధికారులకి, ట్రాఫిక్ పోలీస్కి వీళ్ళందరికీ మన బులెటిన్స్ అనేవి రెగ్యులర్గా పంపడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా? దాంతోపాటు ఎక్కడెక్కడ ఏమైనా క్లౌడ్ ఫామ్ అయితే వర్షం కురిసే ఛాన్స్ ఉంది సార్? ప్రస్తుతం మనం చూస్తే చాలా చోట్ల ఈ చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాల ఫార్మేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మనకి ముఖ్యంగా ఇటు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కుమరం భీం, జగిత్యాల, నిజామాబాదు, మనకి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన సిటీలో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో కూడా యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో మనం స్కాటర్డ్గా చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు చూస్తున్నాము. అయితే ఇవి సాయంత్రం అయ్యేటప్పటికి మరింతగా అక్యుములేట్ అయ్యి ఇవన్నీ కలిసి మనకి వర్షపాతం బాగానే పడే అవకాశం ఉంది ఈ రోజుల్లో. ఈ జిల్లాలకి ముఖ్యంగా పశ్చిమ జిల్లాలకి, నార్త్ జిల్లాలకి, అలాగే మన సిటీలోని 3 జిల్లాలకి కూడా ఈరోజు వర్షపాతం పడే అవకాశం ఉంది. ఓకే సార్, ఈ వర్షాలతో పాటు ఈదురుగాలు కావచ్చు, ఉరుముల మెరుపులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈదురుగాలు కూడా అవకాశం ఉంటుంది. సో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు అనేవి అన్ని జిల్లాల్లోనూ కూడా వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఈదురుగాలకు కూడా పంపించడం జరిగింది. అయితే మనకి ఈ ఉరుములు మెరుపులు అనేవి సాధారణంగా మనకి మాన్సూన్ సీజన్లో చాలా తక్కువ ఉండాలి. అయితే మనం ఇటీవల మారిన పరిస్థితుల్లో చూస్తున్నాము, భారీగా క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడుతున్నాయి. సో క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఏంటంటే ఓపెన్ ఏరియాలో ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసేవారు ఇలాంటి చెట్టు కింద ఉండడం అనేది చాలా డేంజరు. చెట్టు కింద ఉంటే ఏమవుతుందంటే ఈ క్యుములోనింబస్ మేఘంలో మనకి ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు అది డిశ్చార్జ్ అవ్వడానికి వెంటనే ఎర్త్ను తాకవలసి వస్తుంది. అది సమీపంలో ఉన్న ఎత్తైన ఆబ్జెక్ట్ ఏది ఉంటే దాని ద్వారా అది కిందకి పోతుంది. కొన్ని
కొన్ని వేల వోల్టుల విద్యుత్ అందులో ఉండటం వల్ల చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో దీని యొక్క ఇండికేషన్ మనకి ముందుగానే తెలుస్తుంది. కొద్దిపాటి ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు సమీపంలోని పక్కా భవనంలో తలదాచుకోవడం మేలు. ఓపెన్ ఎయిర్లో ఉండకూడదు, చెట్ల కింద ఉండకూడదు. ఓకే సార్, ముఖ్యంగా రైతులకు సంబంధించి పంట చేతికొచ్చే సమయం ఇది. ఈ సమయంలో వర్షాలు పడితే చాలా వరకు కూడా పంట అంతా కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటిది రైతులకు ఎట్లాంటి సూచనలు జారీ చేస్తారు సార్ పంటలకు సంబంధించి? పంటలకు సంబంధించి ముఖ్యంగా ఈ సీజన్లో వ్యవసాయదారులు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఎందుకంటే మనకి ప్రథమార్థంలో మనకి ఇంచుమించు 40 రోజుల గ్యాప్ వచ్చేసేసి మనకి పెద్దగా వర్షాలు లేవు. సోయింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యే సమయంలో పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల అప్పుడు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏంటంటే మనకి పంట చేతికి వచ్చే సమయానికి మళ్ళీ భారీ వర్షాలు వచ్చే సూచన ఉంది. సో దీన్ని మనం 2-3 రోజులు ముందుగానే చెప్తున్నాం కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ పంటని కోసుకోవడమో లేకపోతే జాగ్రత్త పరచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం మేము తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ మొత్తం కూడా ఇట్లానే ఉండే అవకాశం ఉందా సార్ వర్షాలతో పాటు? మనం ఇప్పుడు ఆల్రెడీ 22వ తారీఖు వచ్చేసాము. మనకి 25వ తారీఖు నాటికి అల్పపీడనము, దాని ప్రభావంతో 3-4 రోజులు వర్షం. కాబట్టి మనకి ఈ మాన్సూన్ సీజను ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే +24% ఉన్నాము. మరి విస్తృతంగా రాగల 4-5 రోజుల్లో వర్షాలు పడినందున మనం ఓవరాల్గా చాలా పాజిటివ్గా అయితే మాన్సూన్ సీజన్ ముగించే అవకాశం ఉంది. ఓకే డన్, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, దాదాపు వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు వర్షాలు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 25న కూడా మరో అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఏర్పడిన తర్వాత 26న అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి 25, 26, 27 కూడా మనకు భారీ అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు 22 కావచ్చు, 23 ఈ 2 రోజులు కూడా మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే రాబోయే 3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు దాదాపు మనకు కిమ్లో నింబస్ మేఘాల కారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు రాడార్కి సంబంధించి పిక్చర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలకు సంబంధించి కూడా ఇటు నార్త్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ కావచ్చు. సో ఈ జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాబోయే 3 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా మనకు కిమ్లోనింబస్ మేఘాలు అనేవి కూడా ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతా ఉన్నాయి. రాబోయే 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సిద్దిపేటలో కూడా ఇప్పటికే మనకు అక్కడ చిన్నపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సో మెదకు ఈ ప్రాంతాల్లో కూడా ఇటు నిజామాబాద్, జగిత్యాల ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి కూడా మనం మ్యాప్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఈ రోజుకి సంబంధించి కూడా మనకు డే ఫోర్కాస్ట్ కి సంబంధించి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఇటు జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాంతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట ఈ జిల్లాలో మాత్రం ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 7 సెంటీమీటర్ల నుంచి కూడా 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం, జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కూడా మాన్సూన్, డిఆర్ఎఫ్ అదేవిధంగా ఇటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ వీక్ మొత్తం కూడా ఈ వారం రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఏవైతే పంట చేతికొచ్చే సమయం అయిందో ఆ పంటలు అయితే కోసుకోవాలని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ అంతా కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సూర్య.